మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని వెలుగుంది. రావులపాలెనికి చెందిన మునుస్వామి లావణ్యకు 4 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన బాలుతో వివాహమైంది. అయితే మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోవడం జరిగింది. అనంతరం రావులపాలెంలోనే మరొక వ్యక్తితో ఈమె అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. గత 4 సంవత్సరాలుగా ఆయనతో కలిసి ఉంటోంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 నెలల క్రితం కాకినాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుతో ఏర్పడిన సంబంధం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్కడి నుంచి కూడా కాకినాడకు రావులపాలెం నుంచి కాకినాడకు వచ్చి స్వర్ణాంధ్ర కాలనీలోని టిట్కో ఇళ్లలో నివాసం ఏర్పరచుకున్నారు. అయితే గత రాత్రి ప్రియుడు ఎవరైతే ఉన్నాడో రావులపాలెంకు చెందిన చంద్రశేఖర్ స్వామి ఈమె అడ్రస్ ని తెలుసుకొని టిట్కో ఇళ్లలో ఉంటుందని తెలుసుకుని అక్కడికి వచ్చి ఆమెతో గొడవ పడ్డ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారిన నేపథ్యంలో చేతిలో ఉన్న పప్పు గుత్తి అలాగే ఇనుప రాడ్తో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. విపరీతమైన రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చంద్రశేఖర్ స్వామి మృతి చెందడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే గనక లావణ్య పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. గత కొంతకాలం క్రితం అంటే 2 నెలల క్రితమే ఈ టిడ్కో ఇళ్లలో వీళ్ళు అద్దెకు ఉంటున్నట్లుగా కూడా చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అయితే గత 2 నెలల నుంచి మాత్రమే ఇక్కడ ఉంటుందని, ఆమె ఎవరో ఏంటో కూడా ఇప్పటి వరకు అక్కడ ఎవరికి తెలియదంటూ కూడా చెబుతున్నారు. వివాహం అయిన తర్వాత ఎదురు విడిపోయిన తర్వాత చంద్రశేఖర్ స్వామితో ఏర్పడిన అక్రమ సంబంధం ఇప్పుడు ఒక ప్రాణాన్ని అయితే బలిగొందని చెప్పుకోవాలి. 2 నెలల క్రితం ఏర్పడిన లోవరాజు కోసం ఈ చంద్రశేఖర్ స్వామిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే క్షణికావేశంలో చేసిన ఒక తప్పు ఒక నిండు ప్రాణాన్ని బలిగొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కేసు విచారణ అయితే పోలీసులు చేపట్టారు. దీనికి కారకులైన లావణ్య కోసం ప్రస్తుతం అయితే వెతుకుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అక్కడికక్కడే మృతి చెందిన చంద్రశేఖర స్వామిని మృతి చెందాడు. అయితే ఈ ఘటనతో భయపడ్డ లావణ్య అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా చెబుతున్నారు. ప్రస్తుతం లోవరాజును కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు లోవరాజుకి లావణ్య ఎలా పరిచయం అయింది, ఎప్పటి నుంచి వీళ్ళు ఈ టిట్కో ఇంట్లో ఉంటున్నారు, అలాగే లోవరాజు స్వస్థలం ఎక్కడ అనే దానిపై కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే లోవరాజుకి లావణ్య ఎక్కడికి వెళ్ళిందనే అంశానికి సంబంధించి సమాచారం తెలిసే ఉంటుందన్న నేపథ్యంలో ప్రస్తుతం లోవరాజును అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.